సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు అంటే మీ ఇన్ ద కెరియర్లో మీరు అనుకున్న విధంగా అంటే ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అనే ఆ క్యారెక్టర్ చేశారా? చేశాను, క్షణం చేశారు. ఓకే. సో తర్వాత అంటే ఇండస్ట్రీకి వస్తే సమ్ స్ట్రగుల్స్ అవన్నీ పక్కన పెడితే అంటే మీకు అంటే సాడ్ మూమెంట్ ఏదంటే ఇండస్ట్రీలో ఏం చెప్తారు? సాడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయండి. సాడ్ మూమెంట్స్ అందరికీ ఉంటాయి, ఎంత గొప్పలు కానీ సాడ్ మూమెంట్స్ వస్తున్నాయి. రీసెంట్గా మా గురుగారు సూర్యకిరణ్ గారు చనిపోయారు. సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ గారు చనిపోయారు, సడన్గా చనిపోయాడానికి లివర్ ప్రాబ్లమ్ వచ్చేది. చాలా సాడ్ మూమెంట్ అది. చాలా ఫీల్ అయ్యాను అది. అంటే ఇంకా అది కానీ ఇంక మిగతా వచ్చి సాడ్ మూమెంట్స్ అంటే ఏముంటాయి అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిలో, అంటే నేను నా స్థాయి, మీరు మీ స్థాయి, పెద్దవాళ్ళ స్థాయిలో ఎక్కడో దగ్గర హర్టింగ్, ఎక్కడో దగ్గర ఇన్సల్ట్, ఎక్కడో దగ్గర సాడ్ మూమెంట్స్ ఉంటాయి. అది దట్స్ ఇట్. అది ప్రత్యేకించి సాడ్ మూమెంట్ అంటే లేదు నాకు. ఓకే. సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారే కదా. అయ్యో అదేం చిన్నప్పటి నుంచి నాకు తెలుస్తున్నారు, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఓకే, డన్. అంటే ఎనీ హ్యాపీ మూమెంట్ విత్ హిమ్? ఆయనతో హ్యాపీ మూమెంట్ ఇప్పుడు దాకా లేదు. ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రాబబ్లీ ఛాన్స్ వస్తే చేస్తా. నేను ట్రై చేస్తున్నాను ఆయనతో చేయడానికి, చేస్తాను ఒక సినిమా, బట్ ఆయనతో చేయలేదు. ఆయన ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేలాగా ఉన్నారు, మీ సీక్రెట్ ఏంటి? లేదండి, పెరిగాను. లేదు అంటే వెయిట్ లేదు నిజం. యాక్చువల్లీ ఫస్ట్లో అడిగితే ఏదో బిస్కెట్ వేస్తుంది అనుకుంటారేమో అని నేను అడగలేదు, అందుకే లాస్ట్లో అడుగుతున్నాను. జెన్యూన్గా చెప్పాలంటే ఫుడ్ మంచి డైట్ 7 తర్వాత తినకపోవడం అని చేస్తుంటాను. కానీ మధ్యలో ఒకసారి ఒక సినిమా కోసం పొలిమేర కోసం రావాల్సి వచ్చి 10 కిలోలు బాగా తినేసాను. మధ్యలో లాక్డౌన్లో నాకు కోవిడ్ వచ్చింది. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ 12 days. ఆ 12 days మొత్తం లేదు వచ్చిన టెన్షన్ చూసారా. ఆ టైం వచ్చిన తర్వాత 12 days మనం టూ మచ్ స్టెరాయిడ్స్ ఉంటాం. అవును, తెలుసు కదా, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఇచ్చేస్తుంటారు, రకరకాల ఇస్తారు అప్పుడు. సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నేను మామూలుగా సినిమా కోసం పెరిగిన 10 kilos కాకుండా అదనంగా ఇంకొక 15 kilos, అలా 10 kilos పెరిగిపోయాను. అప్పుడు ఇంట్లో నుంచి రాకుండా డైట్ చేయడం మొదలుపెట్టాను. అంటే తగ్గడానికి 10 kilos తగ్గాను. ఇంకా 10 kilos తగ్గడానికి ఇంకా కష్టపడ్డాను, కానీ ఇట్ లాంగ్ టైం అనమాట. ఇప్పుడు కూడా నేను పాత వెయిట్ కన్నా ఇప్పుడు 7-8 kilos ఎక్కువ ఉన్నాను నేను, కానీ హైట్ వాళ్ళు కనిపించట్లేదు. ఆ లాక్డౌన్లో తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, కానీ అప్పుడు నాకు సరిపోవట్లేదు, స్టామినా సరిపోవట్లేదు. నా వర్కౌట్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, కానీ ముందు చేసిన అంత షేప్ చేయడానికి అంత ఎనర్జీ పెట్టలేకపోతున్నాను. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అందరికి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు వర్కౌట్ చేస్తాం సడన్గా దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఇదేదో హెల్త్కి వెళ్ళిపోద్ది. అందుకని కొంచెం తగ్గించాను తప్ప నేను అదర్వైజ్ ఇంకా ఫిట్గా ఉన్నాను. ఓకే, కాబట్టి అదే డైట్ కొంచెం కంట్రోల్ చేస్తాను. 100% 7 తర్వాత కొంచెం ఆపేస్తాను. ఓకే. సో